నా చేతుల్లో చావాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నాడమ్మా. రాజుల గురించి చిన్నప్పుడు ఫెయిరీటీలో చదివాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద. వాట్ అ హాస్పిటాలిటీ, వాట్ అ ట్రీట్మెంట్. రాజులంటే వీళ్ళు, రాచరికం అంటే వీళ్ళది. ఆ హుందా, ఆ బందా, ఆ టీవీ, ఆ చిరునవ్వు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది. రాయల్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల జీన్స్. మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాబు, బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్. వాట్ యు మీన్? వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడావనుకోవట్లేదు, లేపుకెళ్ళావనుకుంటున్నారు. అందుకే నీకు మరణ శిక్ష విధించారు. చూసినారు పాపం ఎలా బిగించుకోండా. పాపు ఎన్నావా ఫస్ట్ బెల్లో? మనుషులు చంపేయడం ఏంటండి? ఎక్కడైనా ఉందా? లేదు. అసలు మనం ఎక్కడున్నాం? ఇక్కడే. డెమోక్రసీలో నేను చంపేస్తాను, నరికేస్తాను అంటే కుదరదండి. మరి? దానికి ఒక పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. అరే బంపర్ మెజార్టీతో గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే 10 మందితో డిస్కస్ చేస్తాడు. అంతెందుకు కసబ్ నూరి తీయాలంటేనే 100 మీటింగ్లు, 1000 డిస్కషన్లు. అలాంటి నాతో డిస్కస్ చేయకుండా, నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డెసిషన్ తీసేసుకుంటారండి. వీళ్ళకంటే గొప్ప గొప్ప వాళ్ళని చాలా మందిని చూసాం. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమయ్యాడు? ఆఖరికి 2 చేతులు బయటకి కప్పెట్టేశారు. టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా అయిందో మనం చూడలేదా? ప్రజలు తెలీదా? రాత్రి మన మీద తగిలేసింది ప్రజల సొమ్ము కాదా? ఆ లుసురీలు తగలదా? మరి ఇందాకేమో రాయల్ జీన్స్ రాజులు అన్నావా? ఏం రాజులు? అసలు రాజులు అంటే ఎలా ఉండాలి? బాహుబలిలో ప్రభాస్ లా ఉండాలి. ఈడెలా ఉన్నాడు? ప్రభాస్ సీన్ లా ఉన్నాడు. ఛీ, పైగా 6 లేనికి రథారుడైన ప్రైమ్ మినిస్టరా, తమ్ముడు హోమ్ మినిస్టరా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నాం. మీరా మీరా పదం పోదాం. బాపో ఏంటి? వేరే 4 మనుషులు వచ్చి ఇందాకే ఎత్తుకెళ్ళిపోండి. ఆగండి. ఆగవే. పదండి. నేను మాట్లాడుకుంటాను. రాజీ, చెప్పండి సార్, వీళ్ళకి మీకు దండం పెడతారు. ఏమండి? వాళ్ళకి కాకుండా కాపాడు స్వామి, కాపాడు. వీళ్ళు ఎప్పుడు పుల్లుగా తాగేసి ఉంటారనుకుంటాను, అందుకే అలా అరుతున్నారు. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు, బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు. చెయ్యి చూపిస్తే అయిపోతున్నారు. రథావరా, అమ్మాయి గారు చెప్పింది నిజమేనేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రథారు గారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. కొంచెం హ్యూమానిటీతో ఆలోచించండి సార్. మా పేరెంట్స్ ని ఒక్కడే వదిలేసి యూరోప్ వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఇండియా రావండి. ఏదో చిన్నోడిని చెప్తాను, నేను కోపడకండి అయ్యగారు. కొంచెం పెద్ద మంది చేసుకుని ఒగ్గేయండి, మీకు దండం పెడతాను. ఇంకా చేతులు కట్టి అంటారు మరి. 13 సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది. పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలుపరచబడును. లేని ఎడల మరణ శిక్ష రద్దు గావించబడును. కంగ్రాట్స్ భయ్యా, అందరూ బయటపడిపోయాం. గ్యారెంటీగా లాగలేడు కదా? లాగడానికి డబల్ స్టార్ ఏంటి, ముసలి నాయలు బొక్కలు అవుతాడు. ఎట్లా ఎత్తునంటావా? ఈ బాబు రాక్షసు లాగా అయిపోండి. బాబు లాగేసిండండి. రథారు సార్, సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్ నేను చంపకండి సార్. సార్ ప్లీజ్. రథారు గారు మీకు దండం పెడతాను సార్. సార్ సార్
మంచిది సార్. తీయండి అది. కట్లు విప్పండి, విప్పండి కట్లు. నన్ను మన్నించండి బాబు, మన్నించండి. బజరప్ప, రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేశాడు. భవిష్యత్ రథావరుడు నా అల్లుడు. వారసు ఆలియాకి షిఫ్ట్ అయింది. ఆలియా అంటే అల్లుడు. మీ వాడిని వదిలేసారయ్యా. పైగా ఆలి అయిపోయాడు. ఇంకా మేము విజయమాల టైప్ లో జంప్ అయిపోవాలి. ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి. తప్పనిసరి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా. 12 ఏళ్ళ? ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది. ఇక నుంచి మీరు స్వేచ్ఛాజీవి, విహంగంలా విహరించు తల్లి. ఈ రథావరగాడు అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు, లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు. ఈడి సిమ్ సింగిలో డ్యూలో. రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోష మధ్య రణఘణ ధ్వనుల శుభ శంకరావంతో నిశ్చితార్థం జరప తలపెట్టినాం. దీనికి రాయల అంశ, రథావర వంశ, ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది. ఇంక మేము వెళ్ళొస్తామయ్యా. మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూవరులకు ఆశీస్సులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము. 12 సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా? ఎందుకు? చిన్నప్పుడు ఒకరోజు ప్యాలెస్ కి నంజుండప్ప స్వామి వారు వచ్చారు. చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి, కన్యా లగ్నం. రాజ్య లాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి. చంద్రముఖిది మహర్జాతకం. జయ మంజునాథ. కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునితో చేరి ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది స్వామి? చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశమవుతుంది, ఊరు వల్లకాడవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అమ్మాయికి 20 ఏళ్లు వచ్చే వరకు, అంటే మరో 12 ఏళ్ల పాటు గడప దాటనివ్వకూడదు, పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు. అంటే గృహ నిర్బంధంలో ఉంచాలి. ఎంత చిన్న వయసులో అమ్మాయికి అంత పెద్ద శిక్ష? ఇది శిక్ష కాదు భజరప్ప, వంశరక్ష. పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనమైపోతుంది. వేరే మార్గమే లేదా స్వామి? అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు, అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది. మీ వంశ ప్రతిష్ట దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కానీ అలాంటి వాడు కోట్లలో ఒక్కడే ఉంటాడు. దొరకని పక్షంలో అమ్మాయికి 20 సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి. అప్పట్నుంచి 12 ఏళ్ల పాటు ఈ నిర్బంధంలోనే నా ప్రపంచం. 24 ÷ 6 = 4. ఏకదంతాయ వక్రతుండాయ తా తై తై తక్క తా. అలా 12 ఏళ్లు గడిచాయి. రుద్రాక్ష పుట్టుమచ్చున్న యువకుడు దొరకలేదు.
అప్పుడు నంజుండప్ప స్వామి వారు చెప్పినట్టే ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి గురువారం తెల్లవారుజామున 3:20 దేవగిరి సంస్థానాధీశులు శ్రీ వీర నరసింహరాయ శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్లి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్ శ్రీమతి వాణీ విలాస వడయార్ల ఏకైక కుమారుడు రాహుల్ వడయార్కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించినారు. తాంబూలాలు మార్చుకోండి. చంద్రముఖి రాహుల్ వడియార్ దుర్మార్గుడు.